నమస్తే అండి. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ హెడేక్, తలనొప్పి గురించి డిస్కస్ చేద్దాము. తలనొప్పి కామన్‌గా ఓపీడీలో రెగ్యులర్‌గా చూసే టాపికే. సో, ఇది ముఖ్యంగా 90% ప్రైమరీ హెడేక్ వలన వస్తుంది. ప్రైమరీ హెడేక్స్ అంటే ఏం రీజన్ లేకుండా హెడేక్స్ రావడము. ఇందులో మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్, ఎగ్జర్షనల్ హెడేక్ ఇలాంటి టైప్స్ ఉంటాయి. సెకండరీ హెడేక్ 10% మందిలో చూస్తామనమాట. ఏదైనా రీజన్స్ వలన వచ్చిందంటే సెకండరీ హెడేక్ అంటామనమాట. ఈ సెకండరీ హెడేక్స్‌లో కామన్‌గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ, చికెన్ గున్యా ఏదైనా సింపుల్ బాడీలో ఇన్ఫెక్షన్, సింపుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వలన కూడా హెడేక్ రావచ్చు. అది ఇన్ఫెక్షన్ తగ్గగానే హెడేక్ తగ్గుతుంది. కానీ సెకండరీ హెడేక్స్‌లో కొన్ని సీరియస్ కండిషన్స్ మనం చూసుకోవాలి. సో, అవి ఎలాంటి రీజన్స్ వలన వస్తాయి, ఎప్పుడు చెక్ చేసుకోవాలని చెప్తాను. ప్రైమరీ హెడేక్స్‌లో కామన్‌గా ఫస్ట్ ప్రైమరీ హెడేక్స్‌లో టెన్షన్ టైప్ హెడేక్ కామన్ అనమాట. 70% కామన్ హెడేక్స్‌లో. ఇది 2 సైడ్‌లా వస్తుంది. టైట్ బ్యాండ్ కన్‌స్ట్రిక్షన్ లాగా ఫీల్ అవుతారనమాట. కొన్ని అవర్స్ ఉంటాయి. వీటిలో హెడేక్ తప్పితే వేరే సింప్టమ్స్ ఎలాంటివి ఉండవు. మైగ్రేన్ అనేది ఒక 40% పీపుల్‌లో ఉంటాయి. వన్ సైడెడ్ వస్తుంది. థ్రాబింగ్ హెడేక్ అంటే మన హార్ట్ బీట్ ఎలా ఫీల్ అవుతామో అలాంటి హెడేక్ వస్తుంది. ఈ హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్స్ అవ్వడము, కొన్ని సార్లు లైట్ అంటే టూ మచ్ ఆఫ్ బ్రైట్ లైట్ చూసినప్పుడు హెడేక్ ఎక్కువ అవ్వడము, టూ మచ్ ఆఫ్ నాయిస్‌లో ఉన్నప్పుడు హెడేక్ తట్టుకోలేకపోవడము సింప్టమ్స్ ఉంటాయన్నమాట మైగ్రేన్‌లో. మైగ్రేన్‌లో కొంతమంది ఆరా ఉంటుంది. ఆరా అనేది అంటే వాళ్ళ విజన్‌లో డిఫరెంట్ బిజైర్ ఇమేజెస్ అంటే అబ్నార్మల్‌గా సమ్ ఇమేజెస్ చూడడము, బ్లైండ్ స్పాట్ అనేది కనిపిస్తుందన్నమాట. సో, అదర్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ హెడేక్ అపార్ట్ ఫ్రమ్ టెన్షన్ టైప్ మైగ్రేన్ తర్వాత కొన్ని సార్లు హీట్ ఎగ్జాషన్ అంటే ఎక్కువ ఎండలో తిరిగినప్పుడు డిహైడ్రేషన్ వల్ల కూడా హెడేక్ రావచ్చు. పోస్ట్ ఎగ్జర్షన్ అంటే టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు హెడేక్ రావచ్చు. క్లస్టర్ హెడేక్ అది చాలా తక్కువ పర్సెంటేజ్‌లో చూస్తాము. వన్ సైడెడ్ అది కూడా లాక్రిమేషన్ అంటే ఐ వాటరింగ్ తోని అసోసియేటెడ్ హెడేక్స్ లాగా వస్తుందన్నమాట. మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ వలన కూడా అంటే టూ మచ్ ఆఫ్ ఎన్ఎస్ఐడిస్ అంటే పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా యూజ్ చేసే వాళ్ళలో ఈ హెడేక్స్ రావచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక 2% కారణాలు తెలియవు. సో, సెకండరీ కాజెస్ ఆఫ్ హెడేక్‌లో మనం చెప్పినట్టు వైరల్ ఫీవర్స్, దాని తర్వాత బ్రెయిన్ రిలేటెడ్ కాజెస్ బ్రెయిన్‌లో ఏమైనా క్లాట్ ఏర్పడినా, బ్రెయిన్‌లో బ్లీడింగ్ ఏర్పడినా, సబరక్నాయిడ్ హెమరేజ్ అంటే బ్రెయిన్ కవరింగ్స్‌లో అన్యూరిజం అది రప్చర్ అయిపోయి బ్లీడింగ్ ఏర్పడినా కూడా వాళ్ళు సివియర్‌గా థండర్ క్లాప్ హెడేక్ అంటే వర్స్ట్ హెడేక్ పిడుగుపాటులాగా పిడుగుపాటుతోని డిస్క్రైబ్ చేస్తారనమాట అలాంటి హెడేక్. సో, ఇంకా బ్రెయిన్ ట్యూమర్స్, ఇంకా బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా! దానిలో ఇన్‌ఫ్లమేషన్ అయినప్పుడు వాస్కులైటిస్ అంటామన్నమాట. ముఖ్యంగా 50 ఏజ్ గ్రూప్ పైన ఉన్న వాళ్ళలో హెడ్ బయట టెంపోరల్ ఆర్టరీ అంటామన్నమాట. టెంపోరల్ ఆర్టరైటిస్ దానివలన కూడా ఈ హెడేక్ రావచ్చు. బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా హెడేక్ వస్తుందన్నమాట. ఇంకా ఐ ప్రాబ్లమ్స్, గ్లాకోమా అంటే ఐలో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు గ్లాకోమా అంటాం. దానివల్ల కూడా ఈ హెడేక్ రావచ్చు. సైనస్ హెడేక్ అంటామన్నమాట. సైనస్‌లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా హెడేక్ అవ్వచ్చు. సైట్ చేంజెస్ వలన కూడా హెడేక్ రావచ్చు. సో, ఎప్పుడు సీరియస్‌గా హెడేక్ అనేది పరిగణించాలి. సో, పేషెంట్ ఎప్పుడైనా న్యూ ఆన్సెట్ ఆఫ్ హెడేక్ అంటే ఫస్ట్ టైమ్ వచ్చింది డాక్టర్, ఫస్ట్ టైమ్ వచ్చింది. నా లైఫ్‌లో ఇలాంటి హెడేక్ ఎప్పుడు రాలేదు. ఇంత సివియర్ హెడేక్ ఎప్పుడు రాలేదు. స్లోగా హెడేక్ అనేది ఓవర్ డేస్ ఆర్ వీక్స్ స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. అలాంటి హెడేక్స్ కూడా ఇంకా హెడేక్స్‌కి ముందు వామిటింగ్స్ రావడము. హెడేక్స్‌తో పాటు విజువల్ డిస్టర్బెన్స్ అంటే డబుల్ విజన్, లేకపోతే స్పీచ్ డిస్టర్బెన్సెస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచెస్ గానీ, మాట రాకపోవడము, పారాలిసిస్ రావడము, ఫీవర్ కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్. ఫీవర్‌తోని నెక్ అనేది టైట్ అవ్వడం, నెక్ స్టిఫ్‌నెస్ అంటామన్నమాట. ప్రొజెక్టైల్ వామిటింగ్స్, సివియర్‌గా వామిటింగ్స్ అవ్వడం హెడేక్‌తోని అప్పుడు కూడా సీరియస్ కండిషన్స్ మనం చూసుకోవాలి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 50 ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం ఫస్ట్ టైం హెడేక్ వచ్చినప్పుడు మనం సివియర్‌గా వర్కప్ చేసుకోవాలన్నమాట. ఇంకా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు 180/120 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ హెడేక్‌ని కొంచెం సీరియస్‌గా కన్సిడర్ చేసుకోవాలి. దీని ప్రకారంగా మనం బ్రెయిన్ ఇమేజింగ్ మోడాలిటీస్ సీటీ గానీ, ఎంఆర్ఐ గానీ, బ్రెయిన్ యాంజియోగ్రామ్, కొన్ని సార్లు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసినప్పుడు మనం లంబార్ పంక్చర్ చేస్తామన్నమాట. అంటే వెన్నుపూస నుంచి నీరు తీసి టెస్టింగ్ పంపిస్తాము. అది అండ్ ఐ ప్రెషర్ చెక్ చేయడము, ఇవన్నీ టెస్ట్‌ల ద్వారా మా సెకండరీ కాజెస్ తెలుసుకోవచ్చు. సో, కొన్ని హోమ్ రెమెడీస్ టు ప్రివెంట్ మైగ్రేన్ ఆర్